ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడిలో టిడ్కో లబ్ధిదారులకు ఇళ్లు మంజూరయ్యాయి. గృహ ప్రవేశాలకు ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. కూటమి సర్కార్ పేదల సొంతింటి కలను నిజం చేసిందని అన్నారు. గత వైసీపీ పాలనలో టిడ్కో గృహాల నిర్మాణం జరగలేదన్నారు. రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ కూడా లబ్ధిదారులకు ఇల్లు ఇస్తున్నామంటూ ఆయన తెలియజేశారు. దురదృష్టం ఏంటంటే ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 6,000 మందికి ఈ పార్టీకి మీరు ఈ ఇంట్లో గృహప్రవేశం చేసి 5 ఏళ్ళు చెప్పి కానీ దురదృష్టం ఏంటంటే మాటలు నమ్మి చెప్పుడు మాటలు నమ్మి వైసీపీ ప్రభుత్వం అంటే అందరూ వచ్చేసారు కదా, పెట్టేయమన్నారని పెట్టేశారు. మా ఇళ్లలో ఉన్నటువంటి సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ లేకుండా ఉన్నటువంటి ఇళ్లలో ప్రతి మీకు మీ టాయిలెట్లోకి కిచెన్లోకి అసలు ట్యాప్ ఇప్పితే నీళ్ళు వస్తాయి, లేదంటే విధగున్నటువంటిది. కృష్ణా నుంచి వాటర్ కావాలని పైప్ లైన్ వేయటం కోసము పనులు ఎక్కడున్నాయి, ఏ డిపార్ట్మెంట్ దగ్గర పెండింగ్ ఉన్నాయని, నాకు వర్క్ ఎక్కడ జరుగుతుంది. మీకు ఈ నెలాఖరులోపే వేయటానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం, లేదంటే ఏప్రిల్ లోపు రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తాం. ఈ ఎదురుగుండానే ఇక్కడ ఒక బిల్డింగ్ కడుతున్నాం, చూసుకోండి, మీ వెనకాలే ఉంది బిల్డింగ్. ఆ బిల్డింగు అది కూడా 2 నెలలు 3 నెలలు పూర్తవుద్ది. జూన్ నాటికి ఇవాళ కొన్ని బ్లాక్లు రెడీ అయినాయి, మిగతా బ్లాక్లు కూడా జూన్ నాటికి పూర్తి చేస్తాం. అప్పుడు అందరూ కూడా ఇక్కడ కుటుంబాలందరూ కూడా వచ్చేస్తాయి, మీతో పాటు మిగతా కుటుంబాలు. ఈ కుటుంబాలు అంటే భవిష్యత్తులో మా ఇల్లు ఒక 100 సంవత్సరాలు ఉంటే మీద 100 అటువంటి ఇల్లు టెక్నాలజీని ఆలోచన చేసి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది రాకూడదు అనేది ఆ టెక్నాలజీని ధర ఎక్కువైనా 2014-19లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ గారు, మేమందరం శాసనసభ్యులుగా మేమందరం ఉన్నప్పుడు ఆ రోజున నిర్ణయం చేసి మీకు ఇల్లు తీసుకోవడం జరిగింది. నమస్కారం. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ. మనిషిగా పుట్టినటువంటి మనమందరం ప్రతి ఒక్కళ్ళం కూడా సొంత ఇంటిలో ఉండాలనేది మన జీవిత ఆశయం, మన జీవిత కళ. ఒక ఇల్లు అది చిన్నదైనా పెద్దదైనా ఆ ఇంటిలోకి మన సొంతగా ఒక గూడు ఉండాలనేది మనందరం కోరుకునేది, మనందరం కలగనేది. పేదవాళ్ళకి ఇబ్బంది రాకూడదు, పేదవాళ్ళకి ఇచ్చే ఇల్లు ఘనంగా ఉండాలనే ఉద్దేశంతో మొట్టమొదట టిడ్కో ఇళ్ళని కొత్త టెక్నాలజీతో ఇప్పుడే టిడ్కో అధికారి చిన్నోడు గారు చెప్పారు, షేర్వాన్ టెక్నాలజీ అనేది. ఈ షేర్వాన్ టెక్నాలజీ అనేది అప్పుడే వచ్చింది. ఇప్పుడు మా ఇల్లు ఉంది, నాకు సొంత ఇల్లు ఉంది. నా ఇల్లు మామూలు టెక్నాలజీతో కట్టింది, కలెక్టర్ గారు కమిషనర్ గారు ఇల్లు కూడా మామూలు టెక్నాలజీతో కట్టింది. కానీ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే నిన్ననే 44 వసంతాలైన తెలుగుదేశం పార్టీ ఏర్పడి 44 సంవత్సరాలు. 44 సంవత్సరాల కిందట అప్పుడున్న ప్రభుత్వాలు ఏది కూడా పక్కా గృహాలు అనేది ఎక్కడా లేవు. ఆ రోజుల్లో అంతా తాటాకిళ్ళు గుడిసెలుండి. అటువంటి స్థితి నుంచి
పక్కా ఇల్లు, పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలనేది ఆనాడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ పక్కా ఇల్లు అనేది ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక లక్షల ఇళ్ళు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ఏమని ఇళ్ళు క్యాన్సిల్ చేసుకోమన్నారు. మేము ఊర్లు నిర్మిస్తా ఉన్నాం, టిట్కో ఇళ్ళు క్యాన్సిల్ చేసుకోండి, మీరు తీసుకున్న డబ్బు, మీరు కట్టిన డబ్బులు 25,000 50,000 మీ ఖాతాల్లో వేస్తున్నాం అని చెప్పి ఆ రోజు వాలంటీర్లు చాలా మంది మీ ఇంటికి వచ్చి సంతకం పెట్టమంటే ఇక్కడ ఉన్న మీరెవరు సంతకం పెట్టలా. కానీ చాలా మంది నమ్మి ఎప్పుడో వచ్చే ఇల్లు ఎందుకులే, ఇవాళ అందరూ ఆ డబ్బులన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి, వాళ్ళకి ఖాతాల్లో పడి. ఆ డబ్బులు ఖాతాల్లో పడి కొంతమందికి అవి కూడా పడలా. సెంటు పట్టా ఎక్కడిచ్చారంటే విజయవాడకి 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు అడవుల్లో, శ్మశానాల్లో, చెరువుల దగ్గర అక్కడ ఇచ్చారు. అక్కడ దిక్కు మొక్కు లేని పరిస్థితి. ఇవాళ మీరు ఆ రోజు ప్రభుత్వం మా దగ్గరకు చాలా మంది అడిగారు, మేము చెప్పాం మన ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, మీ ఇల్లు అన్ని కట్టిన డబ్బులు ₹1 కూడా ఎక్కడికి పోలా, ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగానే చేసి ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారికి, అలాగే కమిషనర్ గారికి, అలాగే టిట్కో అఫీషియల్స్ చిన్నోడు గారికి, అలాగే వేదిక పైన ఇతర అధికారులందరికీ, అలాగే వేదిక ముందున్న అధికారులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ, అలాగే ఈరోజు కార్యక్రమాల్లో లబ్ధి పొందుతున్న లబ్ధిదారులందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఒక మంచి శుభదినం, సొంతింటి కళ నెరవేరే దినం. చాలామందికి ఇప్పుడే పెద్దలందరూ మాట్లాడుతూ చెప్పారు, ఇల్లు కట్టుకోవాలనేది ఒక జీవిత కళ. అటువంటి కళని ఈరోజు సాకారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఎంఏవిడి మినిస్టర్ గారికి, హౌసింగ్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారికి, అలాగే సెక్రటరీ హౌసింగ్, సెక్రటరీ ఎంఏవిడి, అలాగే ఎండి టిట్కో, ఇక్కడ జిల్లా అధికారులు, ఏఎంసీ కమిషనరు, అలాగే ప్రజాప్రతినిధులందరికీ, ఎంపీ గారికి, ఎమ్మెల్యేలు ఎంతో చొరవతో ఒక పాజిటివ్గా, సో ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా, ఫైనాన్షియల్ కూడా గవర్నమెంట్లో ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ అదన్నీ అధిగమిస్తూ సొంతింటి కళ నెరవేర్చే దాంట్లో ఎక్కడ రాజీ పడకూడదనే ఉద్దేశంతో మన జిల్లాలోనే, ఎన్టీఆర్ జిల్లాలోనే ఇప్పటికీ దాదాపుగా అంటే వివిధ దశల్లో 11,520 ఇళ్ళు కంప్లీట్ చేసుకుంటున్నాము. దాంట్లో ఈరోజు 2,256 ఇళ్ళు, 2,256 మంది లబ్ధిదారులకు అందజేయబోతున్నాం. మనకి ఇప్పుడు విజయవాడలోనే కాకుండా అటు జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరులో చూసుకుంటే ఇప్పుడు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 3 కాన్స్టిట్యుయెన్సీస్, ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ, వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ, అలాగే సెంట్రల్ కాన్స్టిట్యుయెన్సీలో వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో 2,189 ఇళ్ళు, సెంట్రల్ కాన్స్టిట్యుయెన్సీలో 2,179, అలాగే ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో 2,208 ఇళ్ళు శాంక్షన్ అవ్వగా ఈరోజు మనం డిస్ట్రిబ్యూట్ చేసే దాంట్లో వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో 764, సెంట్రల్లో 738, అలాగే ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో 754, టోటల్ 2,256 డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు జగ్గయ్యపేటలో ఇంకా ఒక 3,168 ఇళ్ళు, నందిగామ కార్పొరేషన్లో ఒక 240 ఇళ్ళు, అలాగే తిరువూరు కాన్స్టిట్యుయెన్సీ, తిరువూరు కార్పొరేషన్లో ఒక 1,536 ఇళ్ళు. ఇవి కూడా వివిధ దశలో ఉన్నాయి. ఇవి కూడా ఆల్రెడీ మనకు ఆదేశాలు వచ్చాయి. వచ్చే 2-3 నెలల్లో మ్యాక్సిమం జూన్ కల్లా ఇవి కూడా కంప్లీట్ చేసి లబ్ధిదారులందరికీ అందజేయాలని. సో ఈరోజు లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్క బెనిఫిషియరీకి హృదయపూర్వక అభినందనలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు ఈరోజు ఏదైతే ఇల్లు కట్టుకుంటున్నారో ఇది బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ స్కీమ్స్, పిఎంఏవై, అర్బన్, అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద ఎంతో పాజిటివ్గా ఆలోచించి అక్కడ ప్రధానమంత్రి వర్యులు, ఇక్కడ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ 300 రిసెప్ట్ ఏదైతే ఇల్లు ఉందో దానికి లబ్ధిదారులు కడతా ఉండేది కేవలం ₹1. కానీ దాని విలువ మనం కట్టిన తర్వాత ఆ సైజు ఇల్లు 300 స్క్వేర్ ఫీట్ ఇల్లు కనుక మనం కొనుక్కోవాలనుకుంటే దాని మార్కెట్ విలువ 12 లక్షలు ఉంటుంది. ₹1 కడితే 12 లక్షల విలువ గల ఇల్లు ఈరోజు మీకు ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. అలాగే ఈ 365 ఎస్ఎఫ్టీ ఇల్లు అయితే ఉందో, సో దీనికి లబ్ధిదారులు కట్టుతా ఉండేది బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్గా లోను అన్ని కలిపి 3.5 లక్షలు.
కానీ దాని మార్కెట్ విలువ ఈరోజు అంతటి కట్టిన ఇల్లు కొనుక్కోవాలంటే 14 లక్షలు పడుతుంది. ఒక ఇల్లు